హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి పసుపు. నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను కదా, పసుపు నాటుకుంటాం చూపించాను కదండి. ఇదంతా కూడా నేను బాగా చేసుకుని మొత్తం అంతా పెట్టాను కదా. ఇదిగో వచ్చేసిందండి పసుపు. చూడండి ఎంత బాగుందో. అంటే ఇంకా టైం ఉందిలేండి, మధ్యలో కూడా చూపిస్తున్నాను నేను మీకు. నాటుకునేటప్పుడే కాకుండా మళ్ళీ హార్వెస్ట్లే కాకుండా మధ్యలో కూడా చూపిస్తే ఎలా ఉన్నాయి మొక్కలు అనేది మీకు ఒక అవగాహనకు వస్తుందని నేను చూపిస్తున్నాను అనమాట. ఇదిగో ఇదంతా మాత్రం మామిడి అల్లం అండి. ఇది ఇంత లెక్క. ఇదిగో మామిడి అల్లం. మామిడి అల్లం కూడా పసుపు మొక్కకి సంబంధించిన జాతేనండి ఇది. అందుకని ఇది రెండు ఒకేలాగా ఉంటాయి మనకి, కానీ గుర్తించడం చాలా ఈజీ అండి. ఇదిగోనండి ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకి 7 ఆకులు ఉంటుందండి. ఇదిగో కింద నుంచండి 1 2 3 4 5 6 7 ఆకులు. ఇది మాత్రం మామిడి అల్లం అండి. ఇదిగోనండి ఇది మామిడి అల్లం. చూసారా, ఈసారి నాది పసుపు తోట అయిపోయిందండి ఇది. ఇదిగోనండి ఇదంతా కొంచెం గ్రోత్ తక్కువగా ఉందండి. మరి 2 సమానంగానే చేశాను నేను, కానీ ఎందుకనేది నాకు తెలియదు. కొంచెం మరి ఇందులో బలం తగ్గిందో ఏంటో తెలియదు, కానీ ఇది మాత్రం కొంచెం గ్రోత్ తక్కువగా ఉన్నాయి. అవి మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. మీరు కూడా చూసి ఆనందిస్తారనేసి నేను నా పసుపు తోటను చూపిస్తున్నాను అనమాట. ఓకేనండి. మేము ఇంతంత వేసుకోలేమండి అని ఇలాంటి ప్లేస్లు అందరికీ ఉండవు కదండి. ఇలాంటి ప్లేస్లు అందరికీ ఉండవు కదా, అందుకని మనం ఇలాంటి కుండీల్లో కూడా పెంచుకోవచ్చండి. ఇదిగో చూడండి, నేను కుండీల్లో కూడా పెట్టాను, చూపిస్తున్నాను. ఇదిగోనండి నేను ఈ కుండీల్లో పెట్టాను కదా, ఆ రోజున మీకు చూపించాను. ఇప్పుడు ఇవి చూసారా అలా ఎదిగిపోయినాయో. ఇదిగోనండి ఇలాంటి బకెట్లోని, పాత బకెట్లోని, ఇదిగో ఇలాంటి నీళ్ళ టిన్లో కూడా పెట్టాను నేను అనమాట. ఇదిగోనండి పసుపు. చూసారు కదా, అలాంటి తోటలోనే కాకుండా ఇలాంటి టబ్బుల్లో కూడా పెంచుకోవచ్చండి. సరేనండి, మరి చూసి మీరు కూడా ఆనందించండి. ఓకేనండి, ఉంటాను. బాయ్ అండి.